ధృతరాష్ట్రుడు అపశకునాలు కనపడుతూ ఉంటే పాపం, అయ్యయ్యో మా కోడలికి ఇంత ఆపదొచ్చిందా అమ్మా, నువ్వు ఏదన్నా నాకు వరం కోరుకో అన్నాడు. అంటే ధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ప్రతివింధ్యుడు బానిస కొడుకు అని అనిపించుకోకుండా ఉండాలి కనుక ధర్మరాజుని వదిలిపెట్టమని అడిగింది బానిసత్వంలోంచి. అమ్మా చాలా బాగా అడిగావు, రెండో కోరిక కోరుకోమన్నాడు. కోరుకోమంటే మిగిలిన పాండవులని వదలమంది. అంతే, రాజ్యాలు గిజ్యాలు అడగల. హ్మ్. మూడో కోరిక కోరుకోమ్మా సంతోషించానంటే, మూడో కోరిక క్షత్రియకాంత కోరుకోకూడదంది. అంటే ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పిందా? హ్మ్. అయిపోయింది. మళ్ళీ ఆడారు, మళ్ళీ ఓడారు, అరణ్యవాసానికి వెళ్ళారు. ఎంత హాయిగా చూసుకున్నారండి పాండవులు ద్రౌపదిని. ఏది చూస్తే అది, ఈ పువ్వు బాగుంది అంటే తెచ్చిపెట్టారు. మనకి సౌగంధికాపరణం అన్నీ ఉన్నాయి కదా. ఆవిడ కావాలని అడిగిందా? అడగలా. ఎంత బాగుందో అంది, తీసుకొచ్చారు. అలా వెడుతూ ఉన్నప్పుడు కొంత దూరం ఆవిడ నడవలేని పరిస్థితుల్లో భీముడు, అర్జునుడు తీసుకెళ్లారు ఆవిడని ఎత్తుకుని. అంత సుకుమారంగా చూసుకున్నారు.